బాలుడి రూపంలో కోటప్ప కొండకొచ్చిన శివుడు లింగ రూపంలో ఎలా ఉద్భవించాడు అనేది తెలుసుకుందామండి. ఈ షాట్లో కోటప్ప కొండ గురించి పూర్తి వివరాలతో ముందు ఒక షాట్ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోయి ఉంటే చూసేయండి. ఒకనాడు శాలంకయ్య శివునితో తమ ఇంటికి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరగా శివుడు దానికి అంగీకరించి నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పాను. ఆనందవల్లి గర్భవతి అయిన కారణంగా శివునితో నేను కొండపైకి రాలేకపోతున్నాను స్వామి, నువ్వే కొండ దిగి నా దగ్గరికి రావచ్చు కదా అని ప్రార్థించగా అప్పుడు మహాదేవుడు అటులనే అని చెప్పి నువ్వు ముందు నడువు, నేను నీ వెనకే వస్తాను, కానీ ఒక షరతు, కొండ దిగే వరకు నువ్వు వెనుదిరిగి నన్ను చూడకూడదు అని చెప్పాను. ఆనందవల్లి అటులనే అని చెప్పి వారు ముందుకు సాగుచూ ఉండగా పరమశివుని పాదదాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆనందవల్లి వెనుదిరిగి చూశాను. ఆమెను చూడగానే పరమశివుడు లింగ రూపంలోకి మారిపోయాను. ఆనందవల్లి కూడా అక్కడే శిలలా మారిపోయినది. అదే సమయమున శాలంకయ్య స్వామి ఇంకనూ ఆతిథ్యముకు రాకపోవడానికి కారణమేంటో తెలుసుకుందామని కొండపైకి వచ్చాను. ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి చూస్తూ విలపించుచూ ఉండగా శంకరయ్యకి శివలింగం నుండి కొన్ని మాటలు వినిపించాను. ఈ కొండ క్రిందకు 1,000,000 ప్రభులు ఎప్పుడైతే వచ్చునో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అని పలికెను. అప్పుడు శాలంకయ్య భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి వివరించి మీరు కూడా ప్రభలు కట్టి స్వామి దగ్గరకు తీసుకురమ్మని చుట్టుపక్కల వారికి చెప్పాను. అప్పటి నుండి ప్రభలు కట్టి స్వామి వద్దకు భక్తులు వస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహంతో కొండవీడును జయించిన శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండకు వచ్చి విలువైన బహుమతులను కానుకలను సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండ కావూరు అనే గ్రామాన్ని వ్రాసి ఇచ్చెను. ఇక్కడ గొల్లబామ అయిన ఆనందవల్లి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయమును స్వామివారి యొక్క ఆలయమును శాలంకయ్య నిర్మించారు. శాలంకయ్య అమ్మవారి ఆలయంను నిర్మించాలని అనుకోగా స్వామివారు కలలో కనిపించి నేను సతీదేవి వియోగంలో ఉన్నవాడిని, ఆమెకు ఇచ్చట గుడి కట్టవద్దునని చెప్పాను. అందుకే అమ్మవారి గుడి కట్టలేదు. మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్ప కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయం ఉండదు, కావున పెళ్లిళ్ళు జరగవు. పరమశివుడు దక్షిణామూర్తిగా వెలిసిన ఏకైక క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే. థ్యాంక్స్ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి.